హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. చూసారు కదండి, చాలా చాలా బ్రైట్ సండే అనమాట. సో చాలా డేస్ అయిపోయింది కదా మన ఛానల్లో వ్లాగ్స్ చూడక. సో అందుకని ఇవాళ వ్లాగ్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. చూసేయండి, చూసి ఎంజాయ్ చేసేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము ఎలాంటి పనులు అయితే చేసామో చూడండి. ఇక్కడ ఇవాళ ఒక పెద్ద వింత జరిగిపోయిందనమాట మా ఇంట్లో. మీరు చూసేయండి. ఇప్పుడు చూసారా వింత ఏంటో ఇప్పుడు చూడండి. సో ఏంటి అనుకుంటున్నారా, జనరల్గా మా చెల్లికి ముగ్గు వేయడం రాదనమాట. సడన్గా ఇవాళ పొద్దున ఏం జరిగిందో నాకే అర్థం కాలేదు. సడన్గా నేనేస్తా అనుకుంటూ ముగ్గు స్టార్ట్ చేసింది. మేమందరం షాక్ అనమాట ఇంట్లో. ఏమో తనకు తోచినట్టుగా ఏదో ఆమె స్టైల్లో కొంచెం వెరైటీగా వేసిందనమాట. మేమైతే అసలు షాక్. ఇవాళ ఎక్కడో బాగా వర్షాలు పడుతున్నట్టున్నాయి, వరదలు వచ్చినట్టున్నాయి అనుకున్నాము. ఎందుకంటే ఆమెకి ముగ్గు వేయడం అంటే అస్సలు నచ్చదనమాట. ప్లస్ ఆమెకు రాదు కూడా. సో ఫస్ట్ ట్రయల్లోనే అసలు వీ షుడ్ అప్రిషియేట్. నిజంగా అంత బాగా వేస్తుందని కూడా మేము అసలు అనుకోలేదు. ఎవరికి వస్తుందండి ఫస్ట్ అటెంప్ట్లోనే, అసలు నిజంగా చెప్పాలంటే రాదనమాట. అందుకనే మేము చూడగానే కూడా షాక్ అయ్యాను. అదేదో నేను మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను. ఫస్ట్లో ఆమెకు తెలియదు అనమాట నేను వీడియో తీస్తున్నట్టు. తర్వాత ఏ వీడియో వద్దు ఎందుకు తీస్తున్నావు అసలు, నువ్వు వద్దు, నాకు అందరు చూస్తారు అనుకుంటాను. ఏం కాదు, చూసి నవ్వుకుంటారు వాళ్ళు కూడా, నీ కొత్త కొత్త డిజైన్స్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు అని చెప్తే నవ్వింది. తర్వాత ఇంక అట్లనే కంటిన్యూ చేసేసి స్లో మోషన్లో కాకుండా మీకు కొంచెం ఫాస్ట్ మోషన్లోనే తీసానమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట మొత్తం. మాకు పొద్దున్న లేవగానే ఇదే పెద్ద షాక్. ఇవాళ నిలబడింది, ఏం డిజైన్ వేయాలా అని ఆలోచిస్తుంది. మొత్తానికైతే ఏదో ఫ్లవర్ అయితే వేద్దాంలే అని చెప్పి కూర్చుంది. సరే చూద్దాం ఆ ఫ్లవర్ ఎంతవరకు వస్తుంది అని కూడా నేను కూడా, మా మమ్మీ మా డాడీ అందరు నిలబడి నవ్వుకుంటూ చూస్తున్నాం అనమాట ఏం చేస్తుందా అని. మొత్తానికైతే ఆ ఫ్లవర్ని ఎట్లో అట్లా చేసేసి బాగానే చేసిందనమాట. ఫైనల్ టచ్ చూద్దాం ఇప్పుడు ఎట్లుందో. మొత్తానికి ఏదో ఒకటి చేసేసి ఆ ఫ్లవర్ అయితే కంప్లీట్ చేసింది. సో నా డైలీ రొటీన్లో ఏంటి అంటే, రోజు నేను లేవగానే ఇలా బౌల్లో వాటర్ పెట్టేసి, తర్వాత ఇంట్లో రోజెస్ కానీ తర్వాత లేకపోతే బయట తీసుకున్నవైనా కూడా నేను ఇలా బౌల్లో పెట్టేసి హాల్లో పెడతానమాట. ఆల్మోస్ట్ నా 2-3 వ్లాగ్స్లో నేను ఇలా అటాచ్ చేశాను మీకు వీడియో అనేది, షార్ట్ క్లిప్ అనేది పెడితే ఏంటంటే నాకు ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంటి లోపలికి ఎవరైనా ఎంటర్ అవ్వగానే ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుందని నా ఫీలింగ్ అనమాట. నాకు ఇది ఎప్పటి నుంచో అలవాటు. సో అలా పెడుతూ ఉంటాను నేను. సో ఇది అయిపోయింది. తర్వాత డైలీ రొటీన్ కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత సండే కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్పెషల్ అన్నట్టు ఏం లేదండి, జనరల్గా ఉప్మా చేసుకున్నామంట, తినేసాము. సో తర్వాత వచ్చేసి నేను ఒక రెసిపీ చేశాను. అదేంటంటే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అనమాట. మీకు అక్కడ కొంచెంగా నేను యాడ్ చేశాను, మొత్తం కూడా యాడ్ చేయలేదు. ఎందుకంటే వ్లాగ్ పెద్దగా అయితే మీకు కూడా నచ్చదు కదా, అందుకని చెప్పేసి కొంచెం అటాచ్ చేశాను అనమాట. ఇది నేను చేశాను అనమాట. సో చాలా బాగా స్పైసీగా చాలా మంచిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం జనరల్గా బయట ఎలా తింటాం ఫ్రైడ్ రైస్ ఆ టేస్ట్, కాకపోతే నేను ఇక్కడ స్వీట్ కార్న్ వేసి వేసాను అనమాట. సో టచ్ అన్నిట్లలో నేను అలా టచ్ చేసుకుంటూ చాలా బాగా చేశానని అందరు అన్నారు. సో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ నేను ఈ రెసిపీ కూడా మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. మీరు అది కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో తినేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి ఆల్మోస్ట్ 4-5 డేస్ అయింది అండి ఆర్డర్ వచ్చేసి. బట్ నేను ఇంకా పేస్ట్ చేయలేదు వాల్ పైన. అందుకని చెప్పేసి తిన్నాం కదా పేస్ట్ చేసేద్దాము, ఎన్ని రోజులని ఇలానే ఉంచేస్తాము అని చెప్పేసి ఇంకా నేను పేస్ట్ చేయడం స్టార్ట్ చేశామన్నమాట. మా ఫాదర్ హెల్ప్ చేశారు నాకు. సో స్టిక్కింగ్ ప్రాసెస్ ఏంటి అంటే, వాళ్ళు అక్కడ ఇండికేషన్స్ అనేది మనకి ఇస్తారు, ఏ సెట్ బి సెట్ అని. తర్వాత నెంబరింగ్ కూడా ఇస్తారనమాట. దాని ప్రకారంగా మనం అనేది వాల్ పైన స్టిక్ చేసుకోవాలి. అండ్ ప్లెయిన్ వాల్స్ పైన లైట్ కలర్స్ పైన బ్రైట్ ఇలాంటి పెయింటింగ్స్ అంటే స్టిక్కర్స్ కనుక ఉంటే ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఏంటి అంటే బ్రైట్ లుక్ అనేది వస్తుంది మనకు ఎంటర్ అవ్వగానే. సో ఎలాగో తీసుకున్నాం కదా, ఎక్కడన్నా పేస్ట్ చేద్దామని చూస్తే లాస్ట్కి మా రూమ్లోనే పేస్ట్ చేసేసుకున్నాము. తర్వాత ఏంటి అంటే ఇండికేషన్ ఫస్ట్ చూసుకోలేదు, తర్వాత చూసామన్నమాట. చూసిన తర్వాతే పేస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ సీనరీ మొత్తం ఏంటి అంటే
బ్రైట్ బిగ్ లాంగ్ ట్రీ అనమాట. తర్వాత వచ్చేసి ట్రైబల్స్ 2 వచ్చాయి. తర్వాత ఫారెస్ట్ ఏరియా కాబట్టి యానిమల్స్ ఇచ్చారనమాట. ఇదే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోవచ్చు. నాకు చూడగానే ఎందుకో చాలా బాగా అనిపించింది, అందుకే నేనే సెలెక్ట్ చేశాను ఇది. సో అడిగితే కనుక ఎవరు ఏం రెస్పాండ్ అవ్వలేదు, అందుకే నాకు నచ్చింది, నేను పెట్టేశాను అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అది పేస్ట్ చేసిన తర్వాత పానీపూరి తినాలనిపించింది అనమాట. అందుకనే ఇంకా త్వరగా ఇక రెసిపీ అయితే నేను ఏం షేర్ చేయట్లేదండి. సో ఏంటి అంటే ఫాస్ట్గా చేసుకుందాము తిందాము అని చెప్పేసి, లైట్గా వర్షం పడుతుండే, చల్లగా మంచిగా ఉంటుంది కదా, ఎలాగో మనం బయటికి వెళ్ళి తినలేం కదా అని చెప్పేసి మేమే రెడీ చేసుకొని తిన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా ఈజీ అండి, నేను చెప్పేస్తాను, మీరు ఇది విని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బాయిల్డ్ పొటాటోస్ అండ్ బఠానీ అయితే మార్నింగ్ నానబెట్టేసుకున్నాం అనమాట. సో దానికి ఒక విజిల్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి ఇలా మొత్తం మసాలా అదంతా యాడ్ చేసేసి బాగా కుక్ చేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి పక్కన మేము ఆనియన్స్, టమాటో, తర్వాత పూరీస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాము. సో కర్రీ అవ్వడానికి లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్కి ఏం చేసామంటే ఇంకా చాప్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందరు తినాలి, లేట్ అవుతుంది మళ్ళీ అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మనకు మా టీవీలో బిగ్ బాస్ వస్తుంది కాబట్టి దానికి కూడా మనం రెడీగా టైంకి ఉండాలి కదా, సండే టైంలో ఫన్ టైం కదా, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుందాము అని చెప్పేసి, అలాగే డిన్నర్కి కూడా రెడీ చేసి పెట్టుకుంటే చేసేసుకోవచ్చు అని. ఇది అంటే స్నాక్స్ అండ్ డిన్నర్ ఒకటే టైంలో రెడీ చేసి పెట్టేసుకున్నాము, సో దట్ ఫాస్ట్గా అవుతుంది వర్క్ అని. సో చూసారు కదా, ఇలా చాప్ చేసుకొని అన్ని బౌల్స్లో పెట్టేసుకున్నాము ఆల్రెడీ. సో మేమైతే ప్రతిదీ కూడా హోమ్ మేడే కాబట్టి ప్రతిసారి అంటే ఇప్పుడున్న పొజిషన్కి ఆల్మోస్ట్ అందరూ అదే పని చేస్తున్నారు నాకు తెలుసు. సో ఇక్కడ వాటర్ కూడా ప్రిపేర్ చేసామన్నమాట. వాటర్ ఎక్స్పర్ట్ వచ్చేసి మా చెల్లి, చాలా బాగా స్పైసీగా చాలా మంచిగా చేస్తుంది. సో ఇవన్నమాట మన పూరీస్. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేస్తాం అన్నమాట. మీకు కూడా ఇలా చూస్తుంటే నోరు ఊరిపోతుంటుంది కదండి. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఇలా పానీపూరి రెడీ చేసేసుకొని తినేసేయండి. సో డిన్నర్ చేసేసామన్నమాట. సో నేను మీకు డిన్నర్ అయితే ఏం అటాచ్ చేయట్లేదు, చపాతీ చేసుకున్నాం అనమాట మేము. సో ఇలా మేము నెక్స్ట్ డే అంటే మండే మార్నింగ్కి పెసరెట్ రెడీ చేసుకుందామని చెప్పేసి ఇది కూడా షూట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా బ్లాగ్లో అటాచ్ చేశాను అనమాట. ఈ రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను, మీరు చూసేయండి. ఈజీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది, విత్ అల్లం చట్నీ అనమాట. సూపర్ కాంబినేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అక్కడే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.